హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం దీన్ని ఏమంటామంటే తెలుగులో జాతీయ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఓకే, అసలు ఈ కమిషన్లు అనేటివి ఎట్లా ఏర్పడ్డాయి, ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది, ఏ భాగం కిందకి వస్తుంది, ఏ పార్ట్, ఇది కాన్స్టిట్యూషనల్ బాడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడా, అట్లా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూసినట్టయితే మనకి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, రాజ్యాంగంలో ఈ బాడీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఈ షెడ్యూల్డ్ కమిషన్ ఏదైతే ఈ కులాల కమిషన్ ఏదైతే ఉందో, జాతీయ షెడ్యూల్ కమిషన్, దీని గురించి రాజ్యాంగంలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్. ఓకే, ఇది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? 338 ఆర్టికల్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే దీని భాగం ఇది ఎన్నో పార్ట్? 16 భాగం, 16వ పార్ట్ 338 ఆర్టికల్లో దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అసలు ఇది ఏ విధంగా ఏర్పడ్డది? ఓకే, ఫస్ట్ మనకి ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది కలిపి ఉండే. ఓకే, ఎస్సీ ఎస్టీ కమిషన్ అని ఉండే. అది ఇప్పుడు 1978లో. ఓకే, అది రాజ్యాంగబద్ధంగా ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1987లో ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్గా ఏర్పడడం జరిగింది. ఓకే, ఇక్కడ నామమాత్రంగా ఉన్నప్పటికీ 1987లో దీన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. 1987 అనేది 1987లో ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పడడం జరిగింది. నేషనల్ కమిషన్, ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీగా ఏర్పడడం జరిగింది. ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ 1987లో. ఓకే, మనకి ఇట్లా ఏర్పడ్డటువంటి కమిషన్ అనేది రెండుగా విడిపోవడం జరిగింది. దానికన్నా ముందు మనం దాని గురించి డిస్కస్ చేసింది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పడింది. ఓకే, ఏదో ఒక అమెండ్మెంట్ అనేది ఉంటుంది కదా, తప్పకుండా రాజ్యాంగం అమెండ్మెంట్ ప్రకారమే ఏర్పడడం జరిగింది. ఓకే, అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం అంటే 65th 65వ అమెండ్మెంట్ ప్రకారం 1990లో. ఓకే, 1965 65వ అమెండ్మెంట్ 1990లో మనకి ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, అలాగే 89th 2003. ఓకే, ఇది 65వది, ఇది 89 2003. ఇందులో మనకి ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్స్ని వేరు చేయడం జరిగింది. ఇవి రెండింటిని వేరు చేయడం జరిగింది. ఓకే, అంటే ఎస్సీ కమిషన్ ఒకటి, ఎస్టీ కమిషన్ ఒకటి, రెండు వేరువేరుగా చేసింది ఎప్పుడంటే 89. ఓకే, 89లో 2003. దట్ మీన్స్ 89లో అంటే 89వ అమెండ్మెంట్ యాక్ట్, 89వ అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగ సవరణ, 89వ రాజ్యాంగ సవరణ 2003లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అనేది ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్స్ చూసినట్టయితే మనం ఎస్సీస్కి సంబంధించిన ఆర్టికల్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ 338వ ఆర్టికల్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అనేది 388A కింద ఏర్పరచడం జరిగింది. ఈ రెండు కమిషనర్లు కూడా 2003లో వేరైన విషయం మనం గుర్తుంచుకోవాలి. కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 2004లో. ఓకే, 2004లో రావడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది ఏ అమెండ్మెంట్ ప్రకారం అని అంటే 65. మనకి ఎస్సీ ఎస్టీ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీగా ఏర్పడింది 1987. ఇట్లా గుర్తుంచుకోవాలి. వీటి యొక్క పరిణామ క్రమం అనేది 1987లో ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఏర్పడింది. మనకి అమెండ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే 65th అమెండ్మెంట్ యాక్ట్ 1990లో ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పడ్డది.
ఓకే, అసలు ఈ కమిషన్ కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా ఉంది, ఈ కమిషన్లో ఎవరు ఉంటారు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి చూసినట్టయితే ఈ కమిషన్లో ఎవరు ఉంటారు అని అంటే ఫస్ట్ ఒక చైర్మన్ ఉంటాడు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, మన కమిషన్ అనేది గుర్తుకురాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1+4 అనేది ఏ కమిషన్, ఇది ఏ కమిషన్, ఎలక్షన్ కమిషన్. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా కమిషన్ అనేది 1+4 గానే గుర్తుంచుకుంటా. అట్లా కాకుండా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 1+1. దట్ మీన్స్ 1+1+3. దట్ మీన్స్ 3 అనేది మెంబర్స్. 3 మెంబర్స్. 1 మీన్స్ చైర్మన్, ఈ 1 మీన్స్ వైస్ చైర్మన్. ఓకే, వైస్ చైర్మన్, ఈ ముగ్గురు అనేటోళ్ళు మెంబర్స్. ఓకే, అసలు ఈ చైర్మన్, వైస్ చైర్మన్ అలాగే ఈ మెంబర్స్ యొక్క టెన్యూరు, దట్ మీన్స్ పదవీ కాలం. ఓకే, పదవీ కాలం, అలాగే సర్వీస్ కండిషన్స్ ఏవైతే, డ్యూటీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడు. ఓకే, ప్రెసిడెంట్ నిర్ణయించడం జరుగుతుంది వీటన్నింటికి కూడా. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి, కమిషన్ యొక్క డ్యూటీస్ అనేటివి ఏంటివి. ఓకే, ఈ కమిషన్ యొక్క డ్యూటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కలిపి చెప్తున్నా. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అని కలిపి చెప్తున్నా, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డ్యూటీస్ అనేటివి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి సేమ్ ఉండడం జరుగుతుంది. ఓకే, డ్యూటీస్ అనేటివి సేమ్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ డ్యూటీ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఉందో ఎస్సీల యొక్క హక్కులను పరిరక్షించడం దాని యొక్క మొట్టమొదటి విధి అన్నమాట. అలాగే ఎస్టీ చూసినాం అనుకో, ఎస్టీల యొక్క హక్కులను పరిరక్షించడం అనేది హక్కుల పరిరక్షణ. ఓకే, హక్కుల పరిరక్షించటం అనేది ఇంపార్టెంట్. ఓకే, వాటి యొక్క మొదటి డ్యూటీ. ఏదైతే వారి హక్కులన్నిటివి హరించి వేయబడ్డప్పుడు, వాళ్ళ హక్కులన్నిటివి నిరాకరించబడ్డప్పుడు వాళ్ళు వచ్చి పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది, ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిర్యాదులను ఇది స్వీకరించాలి, విచారించాల్సిన అవసరం ఉంది. ఓకే, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పర్టికులర్గా ఇప్పుడు ఎస్సీస్ డెవలప్మెంట్ అయినా ఎస్టీస్ డెవలప్మెంట్ అయినా వారి యొక్క డెవలప్మెంట్ కోసం వీరు ఈ కమిషన్ అనేది సలహా ఇవ్వాలి. రాష్ట్ర శాసనసభకైనా కానీ కేంద్ర ప్రభుత్వానికైనా కానీ సలహా ఇవ్వాల్సి వస్తుంది. సలహా టు స్టేట్ అండ్ సెంటర్. ఓకే, అలాగే రాష్ట్రపతికి కూడా ఈ ఎస్సీ కమిషన్ యొక్క ఎస్టీ కమిషన్ అనేది ఎస్సీల యొక్క అభివృద్ధి కోసం, వారి డెవలప్మెంట్ కోసం సంబంధించిన సలహాను ప్రెసిడెంట్కి కూడా నేరుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రెసిడెంట్కి కూడా ఇచ్చే అవకాశాన్ని వీరు కలిగి ఉన్నారు. ఎవరు? ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఇట్లా వీరి యొక్క డ్యూటీస్ అనేటివి ఈ విధంగా ఉన్నవి. అలాగే ఈ కమిషన్ డెఫినెట్గా ఎస్సీకి సంబంధించిన ఏరియాలలో కానీ వార్షిక ఒక యాన్యువల్ రిపోర్ట్ని రాష్ట్రపతికి అందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతికి తప్పకుండా రిపోర్ట్ అనేది ఎస్సీ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. రాష్ట్రపతి ఏం చేస్తారంటే రాష్ట్రపతి పార్లమెంట్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని మీద డిస్కషన్ అనేది పార్లమెంట్లో నడుస్తుంది. అలాగే ఫర్దర్గా డెవలప్మెంట్ కోసం ఎస్సీలైనా ఎస్టీలైనా వారి యొక్క డెవలప్మెంట్ కోసం పార్లమెంటు ముందు డిస్కషన్ చేసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ద మెయిన్ పాయింట్ ఈజ్ యాన్యువల్ రిపోర్ట్ షుడ్ బి సబ్మిటెడ్ బై ది కమిషన్ టు ది ప్రెసిడెంట్. దట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇవి కొన్ని డ్యూటీస్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యొక్క చాప్టర్. ఓకే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ డెఫినెట్గా గుర్తుంచుకోవాలి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే బుక్లో మీరు చూసుకొని చదువుకోవచ్చు. దట్స్ నాట్ ఏ డిఫికల్ట్. ఓకే, బట్ ఇవనేటివి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు, అందువల్ల ప్రతిదీ చెప్పదలుచుకోలేదు. ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాన్ని నేను డిస్కస్ చేయడం జరిగింది. సో తక్కువ సమయంలో ఇంపార్టెంట్
ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please subscribe my channel and follow our videos. Thank you very much.